మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, పరమేశ్వరి పరమేశ్వర దేవతాయ నమో నమః. పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ఒక గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. మంచి అనుకోగలిగిన వాళ్ళు, దైవభక్తులు, ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఉండేటువంటి ఆయనకి, వాళ్ళ దంపతులకి 9 కుమారులు, 1 కుమార్తె ఉన్నది. సంతానము, ఆ సంతానము ఈ విధంగా ఉండగా కొన్నాళ్ళు ఆ 3 పిల్లలు కూడా అమెరికాలో, ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి వీళ్ళకి మాటలు లేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి కూడా వివాహం చేయటం జరిగింది. అమ్మాయి కూడా అల్లుడు అమెరికా వెళ్ళి ఇంకా స్థిమిత పడలేదు, అమ్మాయిని నేనే పోషిస్తున్నాను అన్నాడు. అయితే మరి ఇంకో అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటాడు. ఆ అబ్బాయి ఆటో తోలుకుంటున్నాడు అన్నాడు. అదేంటి, చదువు అవ్వలేదా? చదువు అవ్వకపోతే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు అన్నాడట. అంటే అప్పుడు తీరిగ్గా చెప్పాడట, ఇది సంతానం యొక్క రుణం అంటారు దీన్నే. 3 కూడా నేను గొప్ప చదువులు చదివించాను. ఇతర దేశాలు అనుకూలంగా ఉండి వెళ్ళిపోయినారు. అక్కడే వివాహాలు చేసుకున్నారు, అక్కడే సెటిల్ అయిపోయారు. అమ్మాయి కూడా నేను ఎక్కువ కట్నం ఇచ్చి అమెరికా సంబంధం చేశాను. వాళ్ళు అల్లుడు కూడా ఆ రుణం ఉండి ఆ రుణం అల్లుడికి కూడా తీర్చాను. అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటుంది. అమ్మాయి రుణం తీరక పోషిస్తూ ఉన్నాను. తర్వాత 4వ అబ్బాయి ఆటో తోలుతున్నాడని చెప్పాడట. అప్పుడు ఆ స్నేహితుడు, అట్లా ఆటో తోలే అబ్బాయిని ఎందుకు ఉంచుకున్నారు? చదువు అవ్వలేదా? పోకిరివాడా? కాబట్టి వెళ్ళగొట్టకపోయినారా అని అన్నాడు. కాదు, ఇప్పుడు ఆ అబ్బాయే మమ్మల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి మేము రుణం లేము. ఆ అబ్బాయి చాకిరి మాకు రుణం కలుగుతుంది కాబట్టి ఆ రుణాన్ని ఆ విధంగా తీర్చుకుంటున్నాడు. అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంది. అమ్మాయికి కూడా మేము రుణపడి ఉన్నాం కనుక ఆ రుణం ఉన్నంతకాలము మేమే తిండి పెట్టాల్సి వస్తుందని చెప్పాడు. అంటే సంతానం యొక్క రుణానుబంధం ఎలా ఉంటుంది అంటే, తల్లిదండ్రులకి కనుక బాకీ ఉన్నట్లయితే అతను చదువుకున్నా చదువుకోకపోయినా సేవ చేసి వాళ్ళ ఇద్దరిని కూడా తృప్తిపడుతూ ఉంచుతాడు. అదే తల్లిదండ్రులకి బాకీ లేకపోతే, వాళ్లే బాకీ కనుక పడినట్లయితే తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకొని పై చదువులు చదువుకొని ఆ విధంగా ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు సుఖపడతారు. కాబట్టి వాళ్ళకి అనుబంధం తెగిపోతుంది అని చెప్పారట. అంటే సంతానం వల్ల రుణం ఏ విధంగా ఉంటుందని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.